రక్షించుటకే మనుష్య కుమారుడు వచ్చాడు. మన కుటుంబాలు నశించిపోయిన స్థితిలో ఉండగా, దేవునికి విరుద్ధమైన స్థితిలో ఉండగా, యేసు నీ ఇంటిలో అడుగుపెట్టి నీ ఇంటిలో ఉన్న శాపాన్ని తీసేశాడు, నీ ఇంటిలో ఉన్న పాపాన్ని తీసేశాడు, నీ ఇంట్లో ఉన్న రోగాన్ని తీసేశాడు. ఎప్పుడు భార్యాభర్తలు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉండేటువంటి భార్యాభర్తలు హృదయాలను దేవుడు మార్చేశాడు. భార్యాభర్తలు ఐక్యతగా సమాధానంగా జీవిస్తున్నారు. నేను కొన్ని కుటుంబాలకు వెళ్ళినప్పుడు టీవీలు వెలిగి ఉండేది, వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ బలిగి ఉండేది. ఏంటిది కారణం? భార్యాభర్తల మధ్యలో గొడవలు వచ్చినప్పుడు టీవీలన్నీ బలిగి ఉండేది. అలాంటి ఘోరమైన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు మారి సేవ చేస్తున్నారు. భర్తలు భార్యల్ని తాగొచ్చి కొట్టేటువంటి భర్తలు మారిపోయి భార్యలను ప్రేమిస్తూ సేవ చేస్తున్నారు. ఈరోజు ఒక మాదిరికరమైన కుటుంబాలుగా, ఆశీర్వాదకరమైన కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండునుగా.